అలాగే శాస్త్రి గారు. ఏంటి నాన్న, ఇంకా పిన్ని గురించి ఆలోచించి బాధపడుతున్నారా? అత్తయ్య గారు కోలుకుంటున్నారు కదా మావయ్య గారు. ఆవిడికి ఏం ప్రాబ్లం ఉండదని కూడా డాక్టర్లు చెప్పారు కదా. ఇంకా ఎందుకు బాధపడుతున్నారు? నా సీత వద్దు అంటున్నా నేనే బలవంతంగా తనని కలిసినందుకు నా వల్లే తనకిలా జరిగిందని చాలా బాధగా ఉంది. నా సీతకి ఏమీ జరగకూడదు. నాన్న, నేనిప్పుడే శాస్త్రి గారితో మాట్లాడాను. స్వామీజీ గారు రేపే ఆశ్రమానికి వస్తున్నారంట. ఆయన్ని కలిసి మన ఫ్యామిలీకున్న శాపం పోయే మార్గం గురించి అడుగుదాం. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక మార్గం మనకి చూపిస్తారు. మనకంతా మంచి జరుగుతుంది నాన్న. ఏం మంచి జరుగుతుందో నాకైతే తెలియట్లేదు నాన్న. అదేంటనే అలా మాట్లాడుతున్నావు? అవును కల్పన, నిజమే మాట్లాడుతున్నాను. నేను ఇలా మాట్లాడుతున్నానని మీరేం అనుకోవద్దు నాన్న. అసలు పిన్నికి మీరంటే ఇష్టం లేదేమో. మిమ్మల్ని చూడడం, మీతో మాట్లాడడం, మీతో కలిసి ఉండడం ఇష్టం లేకపోవడం వల్లే ఇలా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు కదా. కేశవా, కేశవా, మావయ్య గారు, మీరు ఆవేశపడకుండా ఒకసారి కేశవ చెప్పిన యాంగిల్లో ఆలోచించండి. తనన్నది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. లేదు, నా సీత గురించి అలా మాట్లాడకండి. తనేంటో నాకు బాగా తెలుసు. నా సీత కాళ్ళెప్పుడు అబద్ధం చెప్పవు. తను మాట్లాడే మాటలు కఠినంగా అనిపించినా, తను ప్రవర్తించే తీరు నా మీద కోపంగా ఉన్నా కూడా తన కళ్ళల్లో ఉన్న ప్రేమ నాకు కనిపిస్తుంది. తనకి నా మీదున్న ఎఫెక్షన్ని, ప్రేమని నువ్వు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ మరోసారి ఇలా తప్పుగా మాట్లాడుకో. నువ్వు ఇలా మాట్లాడితే నేను తట్టుకోలేను. నాన్న, శ్రీవల్లి, ఏంటి మేడం ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? ఏం లేదు సుబ్బు, మా ఫ్యామిలీకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు తీరిపోతాయని ఆలోచిస్తున్నాను. ఒక్కోసారి దేవుడు మనుషులతో ఇలా ఎందుకు ఆడుకుంటాడో? ఒక కుటుంబం శాపం కారణంగా ఇంతలా సఫర్ అవడం ఏంటి? అమ్మా నాన్న 23 ఏళ్లుగా విడిపోయి బతకడం ఏంటి? ఇవన్నీ ఆలోచిస్తుంటే మనసంతా చాలా గందరగోళంగా ఉంది సుబ్బు. ఏంటి శ్రీవల్లి అలా డీలా పడిపోతున్నావు? నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? దేవుడు పెట్టే పరీక్ష వెనక ఏదో ఒక రీజన్ ఉంటుందని నువ్వే ఒకరోజు నాతో చెప్పావు, గుర్తుందా? మర్చిపోయావా? అలాగే దేవుడు మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఇస్తాడంటారు. వాళ్ళ కష్టాలను ఎదిరించి బాధని భరించిన తరువాత అంతకు మించిన సంతోషంగా ఉంటారంట. బీ పాజిటివ్ శ్రీవల్లి. ఏ సమయంలో ఎవరికి ఏం చేయాలో అన్నీ ఆ దేవుడికి తెలుసు. ఇన్నాళ్ళు నీకు తండ్రి ఎవరో తెలీదు, ఇప్పుడు ఆయన ఎవరో తెలిసింది. ఆ విషయంలో నీకు దేవుడే కదా హెల్ప్ చేశాడు. అంతెందుకు, కోదండరామయ్య గారు నీకు తండ్రి అని తెలియకముందే నువ్వు ఆయనకి పరిచయం అయ్యి మీ ఇద్దరి మధ్య తండ్రి కూతుర్ల బంధం ఏర్పడింది. నీ కష్టం వచ్చిన ప్రతిసారి ఓ తండ్రిలా ఆయన నిన్ను కాపాడారు. దేవుడు చేసే పనులు ఇలాగే ఉంటాయేమో. అంతెందుకు, మొన్నటి వరకు మీ అక్క మీ అన్నయ్య వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారని తెలుసు. మీ అమ్మగారిని అర్థం చేసుకోకపోవడమే కాకుండా తనని ఇష్టం వచ్చినట్టు మాటలతో అవమానించారని నువ్వెంతో బాధపడ్డావు. ఇప్పుడు చూడు, మీ అన్నయ్య అక్క వాళ్ళు మారిపోయి మీ అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో. నువ్వేదైతే అనుకున్నావో అవన్నీ జరుగుతున్నాయి కదా. మీ అమ్మా నాన్నల విషయంలో కూడా అదే జరుగుతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం తొందరగా రావాలని పాజిటివ్గా ఆలోచిస్తూ దేవుడి మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండు. త్వరలోనే నీ కోరిక తీరుతుంది. సుబ్బు, నువ్విలా మాట్లాడుతుంటే నాకెంతో ధైర్యంగా అనిపిస్తుంది. నువ్విలా నా పక్కన ఉండటం వల్ల నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్ సుబ్బు. మన మధ్య థ్యాంక్స్ ఏంటి శ్రీవల్లి? మనం ఏమైనా పరాయి వాళ్ళమా ఏంటి? కాబోయే భార్యాభర్తలం. కాదు కాదు, ఆల్రెడీ భార్యాభర్తలమే. నేవన్నా అడగాలనుకుంటున్నావా? అవునమ్మా. నాన్న
విగ్రహానికి నేనెందుకు దూరంగా ఉంటున్నానో చెప్పనని చెప్పాను కదమ్మా. ఇంకా ఏం అడగాలి? ఇది నాన్న గురించి కాదమ్మా, సుబ్రహ్మణ్యపురం గుడి బావిలో ఉన్న విగ్రహం గురించి. ఆ విగ్రహానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకి నేను ఎంత ఆలోచించిన సమాధానాలు మాత్రం దొరకట్లేదమ్మా. సమాధానం దొరకని ప్రశ్నల గురించి ఆలోచించుకు శ్రీవల్లి. బావిలో ఉన్న విగ్రహం గురించి కూడా ఆలోచించొద్దని చెప్పాను కదా. చెప్పావు, కానీ నేను అసలు ఆలోచించకుండా ఉండలేకపోతున్నానమ్మా. నాకు ఆ బావిలో ఉన్న విగ్రహానికి ఏమైనా సంబంధం ఉండుంటుందా? ఆ విషయం గురించి నీకేమైనా తెలుసా? అదేంటమ్మా అలా అడుగుతున్నా? నీకు ఆ విగ్రహానికి సంబంధం ఉండడం ఏంటి? అలాంటిదేం ఉండదు. అయినా నీకెందుకు అలా అనిపించింది? ఎందుకో తెలీదమ్మా, ఏదో శక్తి ఆ బావిలో ఉన్న విగ్రహాన్ని తీయటానికి నా మనసుని ప్రేరేపిస్తుంది. అలాగే ఇంకా ఏదో శక్తి ఆ బావి దగ్గరికి నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నట్టు అనిపిస్తుందమ్మా. ఇలా పరస్పర విరుద్ధమైన పరిస్థితుల మధ్య నేను ఒక నిర్ణయం తీసుకోవాలనిపిస్తోంది. నీకేదో మనసుకలా అనిపించిందని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటావా? అది కాదమ్మా, ఆ కాల కూడా నా చేతి విగ్రహం తీయించాలని ప్రయత్నం చేశాడు. కాదు, వాడు నీ ప్రాణాలు తీయాలని చూశాడు. అది కాదమ్మా, మన వంశంలో ఇంతమంది ఉండగా కాల నన్ను మాత్రమే టార్గెట్ చేశాడు. దాన్ని బట్టి చూస్తే ఆ విగ్రహాన్ని నేనే తీయాలేను. ఆ విగ్రహం తీస్తే మనకొచ్చిన శాపం పోతుందేమో, నువ్వు నాన్న కలుస్తారేమో. అందుకే నేను ఆ విగ్రహాన్ని బావిలోంచి బయటికి తీస్తాను. ఏంటమ్మా, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? విగ్రహం గురించి అడిగిన ప్రతిసారి నువ్వెందుకలా అయిపోతున్నావమ్మా? చెప్పు. వద్దమ్మా, నువ్వు ఆ విగ్రహం తీయద్దు. తీసినంత మాత్రాన మన శాపం పోయి సమస్యలు తీరిపోతాయి అనుకుంటున్నావేమో. విగ్రహ ప్రతిష్టాపన చేశాక నువ్వు ప్రాణత్యాగం చేయాలి. ప్రాణత్యాగం చేయాలి. ప్రాణత్యాగం చేయాలి. ज्योतिश्चमे सुभश्चमे प्राणश्चमे अपानश्चमे ज्ञानश्चमे